Hello and welcome to Spotlight with Sandeep. సీరియల్స్ లో ఎక్కువ శాతం చూపించేది ఇల్లు, నాతా కోడళ్ళ ఒక అనుబంధం కానీ, లేకపోతే వాళ్ళ మధ్య ఏదో చిన్న వివాదం కానివ్వండి, లేదా ఆలు మగలు ఎట్లా ఉండాలని చెప్పేసి మాట్లాడుకునే విధానాలు. సినిమా ఒక రకంగా ఒక మీటరు దానికి సెటప్ అంతా ఉంటుంది. సీరియల్కి వచ్చేసరికి దాని హడావిడి వేరేగా ఉంటుంది. షూటింగ్ లో చూసినప్పుడు ఏంటంటే ఒక్కో రోజు 3 ఎపిసోడ్లు కొట్టేద్దాం, డబ్బులు సేవ్ చేసుకుందాం, అలా ఉంటాయి అన్ని. సో డబ్బింగ్ వచ్చేటప్పుడు అంటే ఎటువంటి ప్రెషర్స్ ఉంటాయి లేదా ఎటువంటి సౌలభ్యాలు ఉంటాయి? సౌలభ్యాలు అయితే హానెస్ట్లీ ఉండవండి. ప్రెషర్స్ ఎలా ఉంటాయంటే ఒకేసారి 10 సీన్లు పంపేసి ఇంకా చెప్పేంటంటే ఆ హెడ్ ఫోన్స్ తగిలించుకున్నా, సీన్ పేపర్ పట్టుకున్నా, చదువుకుంటూ వెళ్ళిపోయామా. అందులో ఎక్స్ప్రెషన్ ఉండదు, పాడు ఉండదు. ఇచ్చేసేయండి మాకు ఎమర్జెన్సీ ఉంది, ఎపిసోడ్ వెళ్ళిపోవాలంటారు. అది ఎంతవరకు అని వర్క్ చేస్తాం, అట్లా మెటీరియలిస్టిక్గా పనిచేయలేము. దాంతో కొంచెం అక్కడ అనిపిస్తుంది, అరే ఓహో ఇదేనేమో స్కూల్, ఇలా అలవాటు పడాలేమో అని కొంతకాలంగా నేను కూడా ఆ 10 పర్లేదు నువ్వు 20 పంపిస్తానన్న ఇది. అంటే వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు సావకాశంగా టైం తీసుకొని చెక్కుతూ ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ లేదు అంత టైం. అండ్ మాలాంటి వాళ్ళని ఇంకా ప్రిఫర్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, వేరే కొత్త ఆర్టిస్ట్ని కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఒక గంటలో అయ్యే పని మా బోట్ వాళ్ళని పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. సో ఆ విధంగా కూడా ఆ క్యాలిక్యులేట్ చేసుకొని ఇంకా మమ్మల్ని కాస్త దయదలిచి అలా ఉంచుతున్నారు. హెవీ లోడ్ కదండి సీరియల్స్, హెవీ అండి, వెరీ హెవీ. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న దాని ప్రకారం మాత్రము అసలు చాలా, రోజుకి దాదాపు 40-50 సీన్స్ తక్కువలో తక్కువ, 50 సీన్స్ తక్కువలో తక్కువ రోజులో. 50 చెప్తే చాలా తక్కువ సీన్స్ అన్న మినిమం. అవి కూడా అన్ని అరిచేవి, గయ్యాళి, ఏడుపులు. సీరియల్ అంటేనే కొంచెం కాస్త అదంతా డ్రామా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆబ్వియస్ గా లక్కీగా నేను చెప్పే ఆర్టిస్టులు దాదాపు తెలుగు వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు బాగా పర్ఫామ్ చేసినప్పుడు నేను ఇంకా బాగా చెప్పాలి. యమున గారు ఉన్నారు, ఆ యమున గారికి చెప్తాను సీరియల్లో, ఆవిడకి చాలా బాగా చెప్పాలి. ఆవిడ పర్టికులర్గా ఉంటారు. ఏ ఎక్స్ప్రెషన్ బాగా చెప్తే పొగుడతారు, బాగా చెప్పకపోతే కోపడతారు. నువ్వు అమ్మ అది అక్కడ బాగా చెప్పావు, ఇది ఎందుకమ్మా ఇలా చెప్పావు అని అడిగేస్తారు ఫోన్ చేసి. అలా కొంతమంది ఉన్నారు. జ్యోతిరెడ్డి గారు అని ఉన్నారు, ఆవిడ ఇది బాగా చెప్పావు. శృతి గారు, రీసెంట్గా శృతి గారు వీళ్ళందరితో యాక్ట్ చేశాను నేను. జ్యోతిరెడ్డి గారు, శృతి గారు వీళ్ళందరూ ఇంకా నాకు ఫ్యామిలీ అక్కల్లాగా వాళ్ళు. సో ఆవిడకి వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు, వీళ్ళందరికీ బాగా చెప్పాలి. అలాగా కూడా కొంతమంది వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. బాగా చెప్పాలి నేను వాళ్ళకి క్యారెక్టర్కి తగ్గట్టు చెప్పాలి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఒకటే ఛానల్లో నేను 5 సీరియల్స్ చెప్తున్నా. 5 సీరియల్స్లో కళ్ళు మూసుకుని ఉంటే 5 సీరియల్స్ ఒకళ్ళే అన్నట్టుగా వినపడకూడదు. అది నాకు ఆల్ ద టైం నాకు అదొకటి. ఈ ఎక్స్ప్రెషన్కి తగ్గట్టు, ఆ బాడీకి తగ్గట్టు అలా ఉండాలి, ఒక స్టైల్ మార్చాలి అనేది అదొక్కటి కొంచెం అప్డేట్ చేసుకొని నాకు నేను కాస్త ఎక్కువ దాని మీద ఎక్కువ వర్కౌట్ చేస్తా. అంటే ఈ స్టైల్ మార్చుకోవాలి, ఇదంతా చెప్పాలి అనే దానివల్ల ఫ్రీక్వెంట్గా మనకి అనిపించేది మీ దగ్గరకు వచ్చింది ఏంటంటే, మిమ్మల్ని చాలా మంది ఏదో డైలాగులు చెప్పమంటారు. డైలాగ్ చెప్పిన తర్వాత మీరే చెప్పారా, మాకు ఎందుకో డౌట్ కొడతాను. అయ్యి అసలు అదే హారబుల్. ఎందుకు చెప్తాం, ఎవరి డైలాగులు నేను చెప్పలేదు. ఇప్పుడు నేను ఇంకా వీడియోలో కెమెరాలు ఇదిగో ఇట్లా డబ్బింగ్ సూట్ లో కెమెరా పెట్టుకుని ఇదిగో నేనే చెప్తున్నానని చెప్పించుకోవాలి. అది మళ్ళీ చెప్పకూడదు, బయటకు లీక్ అది చెప్పకూడదు. మళ్ళీ అదో గోల. ఆల్రెడీ ఏదో ఒక పెద్ద ఇష్యూ అయింది ఒకనొక టైంలో. ఒక టైంలో ఏదో సినిమాకండి చాలా మా డబ్బింగ్ ఆర్టిస్ట్ మీద కొన్ని రోజులు సస్పెండ్ ఇచ్చేశారు. చెప్పకూడదు, తను యాక్చువల్గా చెప్పకూడదు. నాకు తెలిసి కల్కి సినిమాకే అనుకుంటా, కల్కి సినిమాకే ఏదో చెప్పకూడదు ఏదో బయటికి చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. దానికి ఆయన మీద సస్పెన్షన్ పెట్టేసి, అంటే వాళ్ళ వరి ఇప్పుడు చాలా థియేటర్స్ లో స్టార్ట్ చేశారండి. మీరు ఫోన్ క్యారీ చేయలేరు లోపలికి, ఫోన్ సైలెంట్ లో పెట్టి థియేటర్ బయట పెట్టేసేయాలి. కొన్ని చోట్ల చాలా విజిలెంట్ గా కూడా ఉన్నారు, ఫోన్ రికార్డ్ చేస్తారంటే వచ్చేస్తారు. కొంచెం అది మనం కూడా కొంచెం ఉండాలి కదండి. పాపం వాళ్ళంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు మనం జస్ట్ అట్లా ఎట్లా ఏదో మనం చాలా ఏదో వెలగబెట్టామని ఎదుటోళ్ళకి చూపిస్తే వీళ్ళకి లాస్ కదా. సో ఆ ఎక్సైట్మెంట్ లో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు కూడా బాగా స్ట్రిక్ట్ అయిపోయారు. ఫోన్స్ క్యారీ చేయనీరు, మన ఇది అక్కడ పెట్టేసేయండి, మీరు బయటకు వచ్చాక కాల్స్ మాట్లాడుకోండి కావాలంటే, నాట్ అలౌడ్ ఫోన్స్ అని చెప్పేస్తున్నారు చాలా వాటిలో. ఇంకోటి డబ్బింగ్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొన్నిసార్లు ఇతర భాష నటులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడేస్తారు, లేదంటే 1 2 3 4 చెప్తారు, ఏబిసిడీలు 1 2 3 4 చెప్తారు. ఆ తర్వాత దానికి డైలాగ్ చూసి ఆ మీటర్ లో మనం చెప్పాలి. సీరియల్స్ లో కూడా అదే ట్రెండ్ ఉందా? లేదండి, సీరియల్స్ దాదాపు అంటే ఇక్కడ ఒకటేమవుతుందంటే, సీరియల్స్ అంటే మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ పనిచేస్తారు కదా. ఫస్ట్ 1 మంత్ కొంచెం వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఆ తర్వాత నుంచి అలవాటు అయిపోతుంది. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడి కాస్త నేర్చుకుని ఇంకా బెటర్ గా చెప్పాలి అనేది కాస్త వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఆ వేలో కాస్త బతికించారు. సినిమాలో మాత్రం ఇంకా అది
అంటే క్యారెక్టర్స్ చెప్పే ఈ చిన్న ఇప్పుడు మేము డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్‌లకి అంత ఉండదు గానీ హీరోయిన్స్ విలన్లు పాపం తర్వాత వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఛాలెంజింగే. హ్మ్. నాకు ఈజీయే. నేను చెప్పే వాళ్ళందరూ పాపం తెలుగు వాళ్ళ చక్కగా డైలాగ్ చెప్తారు కాబట్టి చెప్తారు. ఎక్కువ లైన్స్ ఉండవుగా వాళ్ళకి. కరెక్ట్. అందుకని ఇబ్బంది ఉండదు. ఎక్కువ ఈ హీరోయిన్స్ వీళ్ళకి మాత్రం చెప్పేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. 3-4 లైన్లు ఒకేసారి చెప్పాలంటే ఆవిడ అక్కడ ఏడుస్తూ చూడు ఏబీసీడీ 1, 2, 3 అందనుకోండి. ఇక్కడ ఆవిడ ఏడుస్తే డైలాగ్ ఎలా చెప్తుంది? నిజమే. అండ్ ఈ ఈ ప్రయాణం మొత్తంలో కూడా అండి మీకేమన్నా అనిపించిందా ఇంకా ప్రామినెంట్ క్యారెక్టర్స్ మీరు ఎలాగో డబ్బింగ్ చెప్తారు, ఇంకా డబ్బింగ్ ఇంకా అంటే ఇప్పుడు సాయి కుమార్ గారు హీరోలకు చెప్పినట్టుగానో లేదా చిన్మయ్య గారు హీరోయిన్లకు చెప్పినట్టుగానో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నిటికీ నేనే చెప్పాలి, నాకు రావట్లేదు అవకాశాలు అట్లా ఏమైనా అనిపించాయి లేదండి. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ మొత్తం సీరియల్స్‌లో వచ్చేస్తుంది నాకు. సీరియల్స్లో? సీరియల్స్‌లో నేను చెప్పని ఎక్స్‌ప్రెషన్ టైప్స్‌లో అసలు క్యారెక్టర్స్ ఏవి అవంతా ఫుల్ మీల్ అండి. సీరియల్స్ ఎంత ఎంజాయ్ చేస్తానంటే కొన్ని సీరియల్స్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సినిమాల్లో ఎక్స్‌పెక్ట్ చేయలేమండి. ఇప్పుడు రైట్. సినిమాల్లో ఇంకోటేంటి అంటే స్ట్రెయిట్ ఆర్టిస్ట్‌లు ప్రిఫర్ చేసుకుంటున్నారు. మేమే చెప్పుకుంటాం కరెక్ట్. ఇప్పుడు అది డబ్బింగ్స్. తయారవుతుంది. అది కూడా ఎలా వస్తుందంటే న్యాచురల్‌గా ఉండాలి అని చెప్పి డైరెక్టర్స్ కూడా వాళ్ళవే వాయిస్‌లు ప్రిఫర్ ఇప్పుడు చేస్తున్నారు. న్యాచురల్ పక్కన పెట్టండి, ఇప్పుడు టెక్నాలజీ ఏఐ వచ్చేసరికి అదొక పెద్ద అసలు బండరాయి డబ్బింగ్ అండి ఇప్పుడు ఆర్టిస్టులందరికీ ఒక పెద్ద ఛాలెంజ్ పిడుగుపడ్డట్టు. అయిపోయింది. ఇప్పుడు వేటైన్ సినిమాలో కానివ్వండి, ఇన్ఫాక్ట్ కల్కి సినిమాలో కూడా అనుకుంటా అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారికి డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పిన తర్వాత ఆయన వాయిస్ తో ఏఐ దాన్ని చేసేసారు లింక్ తెలుగులో. చేసి చేశారు. అది నాకు మొన్న ఈ మధ్య తెలిసింది. ఒక ఆయన మా డబ్బింగ్ ఇన్‌చార్జ్ ఒక ఆయన చెప్పారు. ఏఐ వస్తుంది. నేనేదో ఎందుకో అడిగాను దేని గురించి అంటే, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏం పెట్టుకోకండి మేడం. ఏఐ వస్తోంది. అది ఇప్పుడు కాపోయినా ఆ ఆలోచన వచ్చింది అంటే బడ్జెట్ వైస్‌గా గానియండి, ఏదన్నా ఒక రోజు అది రూపుదాల్చొచ్చు. కరెక్ట్. అప్పుడు పని తగ్గే అవకాశం ఉంటుంది. నేను అనుకున్నాను. ఓహో! మనం ఇంకా 'ఏక్ దిన్ కా సుల్తాన్' లాగా ఎక్కువ టైం మనకిక్కడ ఉండదు. సో, నెక్స్ట్ ఏంటనేది మనం ఆల్టర్‌నేట్ ఆలోచించుకోవాలి అని. ఇది పెద్ద వార్నింగ్ మాకు. అది వర్కౌట్ అవుతుందా? అవ్వదా? అనేది పక్కన పెడదామండి. కానీ ఇప్పుడు కాపోయినా ఇంకో 5 ఏళ్లకైనా వర్కౌట్ అవుతుంది కదా! ఇప్పుడు ఎక్కడో అక్కడ సినిమా బడ్జెట్లు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా సీరియల్స్‌లో తెచ్చేస్తారు. ఇప్పుడు అంతకుముందు ఒక ఎపిసోడ్‌కి ఒక ఎడిటర్ లేకపోతే ఫైనల్ మిక్సింగ్ ఏదో చేస్తే 5,000, 6,000 చార్జ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు 1200కి చేసేస్తున్నారు. ఎందుకంటే జనాలు ఎక్కువైపోయారు. ఆబ్వియస్‌గా నేను అంతే బడ్జెట్ కదా. తగ్గించుకుంటా కదా! మీరు 500 తీసుకుంటున్నప్పుడు నేను 300కి పని చేస్తున్నా. అంతే కదండి. నాకే ఎక్కువొస్తాయి. ఇప్పుడు అదే ఇస్తారులో అందరూ పంచుకొని అంతే. తినాలంటేగా. ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఏఐకి ఎక్కువవుతుంది బడ్జెట్ అంటారు. లేదు సార్ నేను తక్కువకి నేను చేసిస్తాను కదా! అని ఒకడొచ్చాడనుకోండి. వాడికన్నా ఇంకా తక్కువలో ఇంకా ఇంకెవరైనా తక్కువ వర్క్ చేసి ఇవ్వచ్చు. ఆబ్వియస్‌గా రేట్ తగ్గుతుంది. అండ్ వర్క్ పెద్ద ఈజీ పెద్ద అయిపోతుంది. స్టార్స్ వచ్చారంటే వాళ్ళ వాయిస్ ఆల్రెడీ మనకు రిజిస్టర్ అయిపోయి అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా బెస్ట్ ఇంకా కదా వాళ్ళకి. వాళ్ళే మేమెళ్తే వాడేసుకుంటారు. మాకు కన్వెయన్స్‌లు ఇవ్వాలి, మాకు ఫుడ్ పెట్టాలి, మాకు థియేటర్ బుక్ చేయాలి, ఓ నలుగురు కూర్చొని చెప్పించాలి. ఇంత ఎందుకు? అదేదో ట్రాక్ అతనికి పంపించేస్తే ఎడిటర్ కూర్చుంటాడు, చేస్తాడు, వీళ్ళకి చూపిస్తాడు అయిపోతుంది. అట్లీస్ట్ ఆ ట్రాక్ వరకు కొంతవరకు ఒక కొంచెం బేస్ చూసుకోవాలి. వాయిస్ ఎవరన్నా బేసిక్ కావాలి కాబట్టి చెప్పించుకొని, ఇంకా ఆర్టిస్ట్‌లు అక్కర్లేదు వాళ్ళకి. అంటే 10 మంది చేయాల్సిన పని ఇద్దరు చేస్తే సరిపోతుంది. ఈ లాంగ్ 8 రన్ మంది లో ఏమైపోవాలి? పెద్ద ఛాలెంజ్ అది. చాలా పెద్ద ఛాలెంజ్. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ యూనియన్ లో రేట్లు కూడా 1 లాక్ అని చెప్పి వాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలే జాబులు లేవు, ఇప్పుడు అవకాశాలు లేవు అనుకుంటున్నప్పుడు పైగా ఐటీ పిల్లలు వచ్చేస్తున్నారండి. బాధాకరమైన విషయం ఏంటంటే, బాగా చదువుకున్న పిల్లలు. ఒకప్పట్లో అంత చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు మా యూనియన్‌లో. బట్ ఈ మధ్య కాలంగా గత 4, 5 ఏళ్లుగా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పిల్లలు వస్తున్నారు. ఐటీలు. ఉద్యోగాలు రిజైన్ చేసినాయి. ఎందుకమ్మా ఏముంది అంటే మాకు ఇంట్రెస్ట్ మేడం. ఏమి ఇంట్రెస్టో మరి తెలీదు. ఇప్పుడు ఏఐ వచ్చిందే అనుకోండి. ఓ 3, 4 ఏళ్లకైనా మాకక్కర్లేదు. మేము ఓకే. మాకు బానే ఉంది. మేము 2 ఏళ్లలో నాకు చాలు 2 ఏళ్ల తర్వాత నేనే మానేస్తా. బట్ వచ్చేవాళ్ళు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఫ్లో పెరుగుతోంది. వాళ్ళందరికీ ఏముంది ఇక్కడ వర్క్ గ్యారంటీ ఏం లేదు. పెద్ద దెబ్బవుతుంది. ఇఫ్ నిజంగా వర్కౌట్ అవుతే చాలా పెద్ద బాంబ్ ఇది అందరి మీద. డబ్బింగ్ వాళ్ళకి పాపం. టెక్నాలజీ వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది కానీ ఇది ఇది ఒక మరీనండి. ఉపాధినే తీసే విధంగా ఇది డెఫినెట్‌లీ డిజాస్టర్ అయిపోతుంది. వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే పాపం అదేదో సినిమాలో రవితేజ గారు చెప్పినట్టు ఈ పని తప్ప మనకి ఏది చేత కాదు. రైట్. బయటికెళ్ళి ఏం పని చేస్తాం? ఎక్కడికెళ్ళి నేను డబ్బింగ్ నా వాయిస్‌కి తగ్గట్టు నువ్వేమిస్తావు? ప్రతి చోట ఏఐయే వస్తున్నప్పుడు. నాకు అక్కర్లేదమ్మా ఏఐ ఉందంటాడు ఎవడైనా. నేను ఎక్కడికెళ్ళి ఏం పని చేసుకుంటాను? ఏదైనా స్కూల్లోకెళ్ళి పని చేసుకోవాలి. లేకపోతే వంట బాగా వస్తే వంట పనులు చేసుకోవాలి. అంతకుమించి ఫ్యూచర్ లేదండి. ఇది మాత్రం చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. నాకది అనకూడదు గానీ, నాకు చెప్పినప్పటి నుంచి వచ్చే పాపం దీని మీద ఇంట్రెస్ట్‌తో ఇంతమందొస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని నాకనిపించింది. డెఫినెట్లీ అంటే మీరు ఉన్నారు కాబట్టి మీరు చూసారు ఎంత ఇప్పుడు సడన్ గా మాకు జాబ్స్ వద్దు, మేము దీని మీద ఫోకస్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ అది కూడా మాత్రం చెయ్యొద్దండి. అదొక అస్సలు చాలా తప్పు. ఉండదు. ఫ్యూచర్ ఉండదు దీంట్లో.
దెన్ ఫర్దర్‌గా ఆ లైన్ సింక్ అండ్ మిక్స్ అనేది సౌండ్ సింక్‌లో సౌండ్ సింక్. చేస్తారు. అది ఫర్దర్‌గా అది కూడా వస్తుందండి. అవును, ఎందుకంటే చేస్తారు. దాదాపు హిందీలో గాని హిందీలో అదే వేరే చేస్తున్నారు అదే భాష. సౌండ్ సింక్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ అలా వచ్చిందనుకోండి, ఇంకేం పనుంటుంది? అండ్ ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఎక్కడుంటుంది? ఏమీ ఉండదు. పెద్ద విఎఫ్ఎక్స్ అవి ఇన్వాల్వ్ అయితే గానీ నిజమైన పోస్ట్ ప్రొడక్షన్ ఉండదు. లేదా డిఏ మాత్రమే పోస్ట్ ప్రొడక్షన్ అంతే. 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 ఇంకేం లేదు. ఆ వర్క్ ఇన్‌సెక్యూరిటీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడొచ్చే పిల్లలు కొంచెం అంటే దానివల్ల డెఫినెట్లీ వాళ్ళు చార్జ్ చేసే అమౌంట్లు కూడా తగ్గిపోతాయి కదా. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు 10 మందికి ఇవ్వాల్సిన డబ్బులు ఇద్దరికిస్తారు. అలా వాళ్ళ దగ్గర అందులోనే ఒకటి ఆల్రెడీ ఫిక్స్ అయిన టూల్ ఒకటుంటుంది. దాన్ని ఇక్కడ ఇన్‌స్టాల్ చేసి అది కొట్టేయటమే. అదలా వెళ్ళిపోతుంది. ఇంక ఆయన ఖర్చేముంది? అంటే రూ. 1000 అయ్యే చోట 100తో పనైపోతుంటే ఎంత కాస్ట్ ఆఫ్ ఇది తగ్గుతుంది? అది వాళ్ళకి చాలా ప్లస్ కదా! ప్రొడ్యూసర్ వైపు నుంచి. డెఫినెట్లీ. అండ్ అది అది ఎటువైపు తీసుకెళ్తుందో అవును. ఎటువంటి పరిణామాలు వస్తాయో ఎవరికి కూడా ఊహించలేని ఒక ఇదిగా ఉంది. బాగా అంటే పెద్దవాడేమో గానీ రోడ్డున పడిపోతారండి చాలా మంది పాపం. దీని మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు. మీరు నమ్మరు ఇప్పటికి కూడా ఒక సినిమా డబ్బింగ్‌కో, వెబ్ సీరీస్ డబ్బింగ్‌కో వెళ్తే, ఆ రోజు వాళ్ళు ఇచ్చే కన్వెయన్స్ డబ్బులతో ఇంట్లోకి సరుకులు తీసుకెళ్ళేవాళ్ళు నాకు తెలుసు. అంత డిపెండ్ అయిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం మనం? వాళ్ళు ఏ రకంగా ఉపాధి చూపిస్తారు? ఏ రకంగా వాళ్ళని కాంపెన్సేట్ చేస్తారు? అండ్ అందులో గ్రోత్ కూడా ఉండదు కదండి. ఉండదు. ఇప్పుడు ఎవరికన్నా కూడా ఒక క్రౌడ్ ఆర్టిస్ట్ కి డబ్బింగ్ మీరు గ్రోత్ అంటారా? గ్రోత్ పక్కన పెట్టండి. ఎగ్జాంపుల్ నేను సీన్‌కి 500 తీసుకుంటున్నా అండి. లేదు మేడం బడ్జెట్ లేదు 400కి చెప్తారా? ఎందుకంటే వాడికి ఇంకో నలుగురు రెడీగా ఉన్నారు. నేను కాకపోతే ఇంకొకళ్ళు. అప్పుడు నేను ఈ 400కి తగ్గించుకోనా? 500కే చెప్పి అవకాశం పోగొట్టుకోనా? సరే ఏదో ఒకటి కానివయ్యా కానీ ఎవరికీ చెప్పుకో. నాకు 400 ఇస్తున్నట్టు. తప్పదు కదా ఇంకా అది ఉండేది ఎప్పుడు. నిజమండి. అంటే ఎవరన్నా మన సీనియారిటీ వస్తుంటేనో, ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంటేనో అట్‌లీస్ట్ పెరగకపోయినా అలా ఆగిపోయినా పర్వాలా. కర్మ ఏమిటంటే తగ్గించుకోవాల్సి వస్తుంది. అదే ఇందాక అన్నట్టుగానే ఒకే స్థాయిలో అందరూ కూడా తినాల్సి వస్తుంది అంటే అంతే. తప్ప మన ఇంకా share ఎంగిళ్ళు అవి అనేది ఇవన్నీ పట్టు కూర్చుంటే కదా! పోన్లే అందరి దగ్గరగా మనము తగ్గుదాం. అంతే అలాగే తయారైపోతుంది. అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. పైగా ఇంట్లో స్టూడియో పెట్టుకుని, ఇంట్లో వర్క్ చేసి, నా నెట్ ఖర్చు లేదు, నా నా కరెంట్ ఖర్చు లేదు, నా ఇంజినీర్ జీతం ఖర్చు లేదు. ముగ్గురు చేయాల్సిన పని నేను ఒక్కదాన్నే చేస్తా. నేను స్టూడియోకొస్తే నువ్వు 2 గంటలు స్టూడియో బుక్ చేస్తే హీనపక్షంగా 250 వేసుకుంటే 500, 150 కన్వీన్స్ 650, టీయో కనీసం ఏదన్నా అదో 50. అంటే నేను నీకు స్టూడియోకొస్తే 700, 800 ఖర్చు. అదేం లేకుండా నీకు 500కి నేను సీన్‌కి డబ్బింగ్ చెప్తున్నానంటే అది కూడా నువ్వు బడ్జెట్ ఎక్కువ అని ఫీల్ అయితే నేను వాళ్ళకి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయను? అంటే నాకు అంత సమయం కూడా ఉండదు కదా. సర్లే కానీలే అని చెప్పేసి ఇంకా నాకు అంటే వాళ్ళకంత సమయం 1, 2, 3 వచ్చింది ఆ టిక్ పెట్టండి. రాలేదా నెక్స్ట్‌కెళ్ళండి. వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ టిక్ నాకే రావాలని అనుకుంటాను గదా నేను. అంతే కదండి. అంటే ఇదంతా మన సర్వైవల్ కోసం తిప్పలన్నమాట. అనేది తెలీదు. అంటే ఎటువైపు ఈ ఛాలెంజ్ అనేది ఏ విధంగా దారి తీస్తుంది, ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఆగేవాళ్ళండి. నాకు తెలిసి సునీత గారు గ గగ్గ గగన్ మహలా ఏదో ఒక సినిమా వచ్చింది. ఆర్యన్ రాజేష్ గారిది. ఆ సినిమా కోసం అని చెప్పి లీలామహల్ సెంటర్ ఆ సినిమా కోసం అని రిలీజ్ ఆపుకున్నారు ఆవిడ డబ్బింగ్ కోసం. నా ముందు జరిగిందది. ఆవిడ యూఎస్‌లో కాన్సర్ట్‌లో ఏదో ఉన్నారు. ఉంటే 2 డేస్ ఏమో పడుతుంది రావడానికంటే రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేయండి అన్నారు ఈవీవి గారు. ఫస్ట్ టైమ్ నాకది షాక్ అసలు. ఏంటి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి ఇంత ప్రయారిటీ ఉంటుందా అనుకున్నా. బట్ ఈరోజు ఆమె లేకపోతే పక్కన లాగేసేయండి. 1000 ఎపిసోడ్స్ నేను చెప్పినప్పుడు 1001 ఎపిసోడ్‌కి నేను అవైలబుల్ లేనన్నప్పుడు నన్ను పక్కకు తీసేస్తారు. దే డజంట్ కేర్. 1000 ఎపిసోడ్లు చెప్పాను కదండీ! 1000 అయితే ఏంటండి మీరు 2000 చెప్పినా మాకు మీరు టైంకి లేకపోతే ఎందుకు? బిజినెస్ కూడా మారిపోయింది కదండి. ఇప్పుడు వాళ్ళు చూసే దృక్పథం కూడా మారిపోయింది కదా. స్టార్ జీ వాళ్ళు హిందీ బాంబే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఎప్పటి నుంచి అయితే రావడం మొదలెట్టిందో పక్కా కమర్షియల్ అయిపోయారు. అంత ప్రొఫెషనల్ అంటారు గానీ మొత్తం చేసేవన్నీ కూడా కమర్షియల్ వాళ్ళు అంటే వాళ్ళది స్కూల్ మొత్తం మారిపోయింది హానెస్ట్‌లీ. ఎమోషన్స్ ఇంకా తావు లేకుండా ఎక్కడ కూడా. లోకల్ అంటే ఎమోషన్ ఉండేది. అక్క తమ్ముడు ఆగు తమ్ముడు వచ్చి చెప్తాను ఏదో ఒక చిన్న. ఇప్పుడేమీ లేదు. మా పని చేసి పెట్టంతే. ఏమైనా అదే అంటున్నా కదా నేను చచ్చిపోతున్నాను సార్ పాడెక్కుతున్నాను అంటే మా డైలాగ్ చెప్పి చచ్చిపోయి పాడెక్కమ్మా అంటారు. వాళ్ళ వర్క్ వాళ్ళ అవసరం వాళ్ళది. దే డజంట్ కేర్ మనం ఏమైపోతే ఏంటి అంటే వాళ్ళకి పెద్ద అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను బాగున్నా ఆ వర్క్ బాగా చేస్తున్నారు సూపర్ అండి. నాకు రేపు బాగాలేదు అవునా అండి అయ్యో సరే ఎవరున్నారండి నెక్స్ట్. సో అలాంటప్పుడు నాకు కూడా మైండ్ ప్రాక్టికల్గా అయిపోతుంది ఇప్పుడు. ఓకే నేను ఓవర్ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఎంతవరకు ఉంటే అంతవరకే చేసుకుంటే సరిపోతుంది. ఆ టైంకి నేను ఏదైతే ఒక డెడికేషన్ మనం స్టార్టింగ్ నుంచి ఏవైతే మాట్లాడుకున్నామో అవంతా అక్కర్లేదు అనిపించింది. అంటే అది అవసరం కావాలి అనుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. వచ్చావా చెప్పావా నీ టైంకి నువ్వు పని చేసావా టైంకి అందుబాటులో ఉన్నావా అందుబాటులో లేకపోతే మాకు వేరే వాళ్ళు ఉన్నారు. అంతే ఆప్షన్స్.
ఫిల్అప్ చేస్తే అంతే. చాలు వాళ్ళకి. క్వాలిటీ, ఎక్స్‌ప్రెషన్, ఫీల్, ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు భాష కూడా పెద్ద ప్రయారిటీ భాష కాదు సర్లే, కదండీ! నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అదే.